ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినవి చిన్న ఉంటుంది వీడియో లాస్ట్ దాకా వేయడం. ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం మన సత్యదేవ్ గారిది జీబ్రా మూవీ గురించి మీకు అందజేసిందే. ఈ మూవీ ఇవాళ నవంబర్ 21కి ప్రీమియర్ షో అయితే పడుతుంది లైక్ త్రిబుల్ ఏ సినిమాస్లా అండ్ ఏఎంబి గచ్చిబౌలిలా అండ్ పీవీఆర్ ఉన్నాయి కదా, అవిలో కొన్ని థియేటర్స్లో అయితే ప్రీమియర్ షో పడుతుంది. అంటే ఒక రోజు ముందే షోస్ అయితే పడుతున్నాయి. యాక్చువల్ మూవీ రిలీజ్ ఏమో రేపు రిలీజ్ అవుతుంది 22 నవంబర్కి. కమింగ్ టు మూవీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మాత్రమే నేను ట్రైలర్ చూసిన మటుకైతే మాత్రం బ్యాంకింగ్లో జరిగే ఒక లూప్ హోల్కి సంబంధించిన ఒక ఇన్సిడెన్సెస్ మీద జరిగే సిచ్యువేషన్స్ మీద నడిచే మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. కమింగ్ టు మూవీకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం యూఏ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది 2:41 డ్యూరేషన్, యాక్షన్, కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అన్నమాట. లాంగ్వేజెస్ చూసుకుంటే కన్నడ, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే సత్యదేవ్ గారు ఉన్నారు, అమృత గారు ఉన్నారు, సునీల్, జెనిఫర్, ప్రియా, డానియల్, సత్యరాజు, సత్య, సురేష్ చంద్ర మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా మంచిగానే వస్తుంది. తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే మన దాస్ మాస్ విశ్వక్సేన్ ఉంది కదా, సో అతనిది మెకానిక్ రాకీ అనే మూవీ కూడా థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో యూఏ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో ఉంది. 2:30 minutes డ్యూరేషన్, యాక్షన్, క్రైమ్, డ్రామా అనమాట. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్లో చూసుకుంటే విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శరత్, శ్రీకాంత్, సునీల్ అండ్ నరేష్ విజయ్, వైవా హర్ష వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. కొంచెం కామెడీ ప్లస్ బాగానే అనిపించింది. ట్రైలర్ డిఫరెంట్గా అనిపించింది. ఈ మూవీ కూడా మీకు ప్రీమియర్ షోస్ అయితే పడ్డవి. ఇవాళ నవంబర్ 21 కదా, సో ఇవాళ కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయి లైక్ త్రిబుల్ ఏ అండ్ జీపీఆర్ మల్టీప్లెక్స్లా, పీవీఆర్ ఇది నెక్సెస్ మాల్ ఉంది కదా కుకట్పల్లిలో, అక్కడ కూడా కొన్ని ప్రీమియర్ షోస్ అయితే పడ్డవి. యాక్చువల్గా అయితే ఈ మూవీ కూడా రేపే నవంబర్ 22కి రిలీజ్ కావాల్సింది. తర్వాత చిన్న బడ్జెట్ మూవీస్ ఉన్నాయి లైక్ కేశవ చంద్ర రామవంత్ అని కేసీఆర్ అనేసి అయితే షార్ట్ ఫామ్లో తీసుకొస్తారు. ఇది డ్రామా ఓరియంటెడ్ మూవీ అనమాట. తెలుగు మూవీ 2:30 minutes డ్యూరేషన్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. మన రాకింగ్ రాకేష్, అనన్య, తన్గబర్ని, రోహిత్, ధనరాజు, రచ్చరవి అండ్ కృష్ణ భగవాను అండ్ సుజాత, పటాస్, ప్రవీణ్ అండ్ రైజింగ్ రాజు వీళ్ళందరూ కూడా ఈ మూవీలో అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకో మూవీ చూసుకుంటే దేవికి నందన వాసుదేవ అనే మూవీ అయితే తీసుకొచ్చేవి. ఇది కూడా తెలుగు మూవీయే. 2:08 minutes డ్యూరేషన్, యాక్షన్, డ్రామా, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే అశోక్ గాల, మానస అండ్ నాగా వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంది మందిరా అని. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూస్తే ఇది కొంచెం ఫ్యాంటసీ లాగా అయితే అనిపించింది నాకు. 2:02 minutes డ్యూరేషన్, మిస్టరీ, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఆల్రెడీ డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు. లీడ్ యాక్టర్స్ చూసుకో మన సన్నీ లియోని గారు ఉన్నారు, యోగి బాబా గారు ఉన్నారు, సతీష్ అండ్ ముత్తే రాజేంద్రన్, రమేష్ తిగలి. సో ఇది డబ్బింగ్ మూవీ అనమాట. సో దీని గురించి అయితే నాకు ఎక్కువ ఐడియా లేదు. ట్రైలర్ వచ్చింది అనేసి అయితే అన్నారు. సో దీనికి అడిషనల్గా ఏమైనా స్పెసిఫిక్గా రివ్యూ అయితే ఓటీటీలో వచ్చినాక చెప్తాను సో అంటే పబ్లిక్ టాక్ అయితే కష్టమే కానీ. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ బాలీవుడ్లో సంబంధించిన మూవీ లేకపోతే మరాఠా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ చూసుకుంటే పెద్ద పేరు కిలోమీటర్ అంత పేరు ఉంది కానీ మంచి పేరు ఏంటంటే ధర్మక్షేత్ర మహావీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్కి సంబంధించింది. సో DMCSM అనేసి అయితే కొంచెం షార్ట్ ఫామ్లో కూడా పెడతారు. ప్లస్ ఇది చాప్టర్ 1 అనమాట. 2 hours 54 minutes దగ్గర 3 hours minutes యూఎస్ సర్టిఫికేషన్, యాక్షన్, డ్రామా, హిస్టారికల్ అండ్ పీరియాడికల్ మూవీ. ఇక్కడ మరాఠా అండ్ హిందీ లాంగ్వేజ్ వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుందాం చాలా మంచిగా అనిపించింది. ఠాకూర్, అనూప్ సింగ్, అమృత, ప్రదీప్, ఉజ్వల్, కమలేష్, ప్రదీప్, భార్గవి అండ్ వినీత్ శర్మ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాంతోపాటు హాలీవుడ్లో చూసుకుంటే
ది విక్డ్ అని ఒక మూవీ ఉంది. ఇది మీకు విజార్డ్ ఆఫ్ ఆజ్ ఉంది కదా, సో అలాంటి తీసుకొస్తాం. మొత్తం కూడా విజువల్ వండర్ లాగానే కనిపిస్తుంది. సో ఏంది కథ అంటే ఒక విచ్ గ్రీన్ కలర్ ఉన్న దాని మీద కాన్సెప్ట్ మీద చేసుకుని వచ్చిన మూవీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వస్తుంది. లైక్ 2D 3D ఐస్ 3D 4DX 4X IMAX 3D అండ్ ఐస్ 3D లా. ఇంగ్లీషే ఉంది, డబ్బింగ్ ఏం లేదు. 2 hours 40 minutes డ్యూరేషన్. ఫ్యాంటసీ మ్యూజికల్ అనమాట, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చి. సో ఇక్కడ మ్యూజికల్ అంటే సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ముందే చెప్తున్నా, ఇలాంటి మూవీస్లో లైక్ రీసెంట్గా మనకి జోకర్ మూవీ కూడా వచ్చింది, అది కూడా మ్యూజికల్ అనమాట. మధ్య మధ్యలో ఏమో ఎక్స్ప్రెస్ చేయాలన్నా సరే కూడా సాంగ్స్ మధ్య మధ్యలో వస్తాయి అనమాట. అండ్ దీనికంటే ముందు కూడా విల్లీ పాంకర్ది చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి కూడా ఒకటి వచ్చింది. అదనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే సినియర్డ్, అరీనా, మిచెల్, జెఫ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. అండ్ తర్వాత లాస్ట్లో చూసుకుంటే ద కలర్స్ విత్ ఇన్ అని ఒక యానిమీ మూవీ అవైలబుల్ ఉంది. 1 hour 45 minutes 41 minute డ్యూరేషన్. యానిమేషన్, డ్రామా, మ్యూజికల్ అండ్ యూ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. ఈ యానిమేషన్ మూవీ మోస్ట్లీ చూడకపోవచ్చు, కానీ క్రేజ్ అయితే వెళుతుంది కాబట్టి పెట్టిర్రు, చూడాలి. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్ లీడ్ క్యారెక్టర్స్కి సంబంధించిన వాయిస్ ఇస్తారన్నమాట. వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళు చూసుకుంటే సాయా సుజుకావా, అకారి టకహిషి, టైసెహి కిడో వీళ్ళు ఈ మూవీకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చిరన్నమాట. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అనమాట. యూస్ఫుల్ అయింది, మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.